దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన కృపనిచ్చాడు, దయనిచ్చాడు, కనికరనిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. చూడండి, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాముకి సువార్త ముందుగా ప్రకటించెను. దేవుడు సువార్త అబ్రహాంకి స్నేహితుడండి. ఆ స్నేహితుడికి అన్నీ కూడా పంచుకుంటాడు. ఆదికాండం 12వ అధ్యాయం చూస్తే అధ్యాయంలో తన హృదయపూర్వకంగా ఏమంటున్నాడు? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసేదని, నిన్ను ఆశీర్వదించుదును, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదింతును, నిన్ను దూషించే వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశముల యందు నీ యందు ఆశీర్వదించబడుదురు అబ్రహాంతో అనగా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను. అబ్రహాము పిలిచాడు, పిలుపుకి లోబడ్డాడు. పిలుపుకి లోబడి వచ్చావా? భయపడుతున్నావా? దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరినైనా పిలిచాడంటే, పేతురు సముద్రం మీద నడుస్తున్నాడు. సముద్రం మీద నడుస్తూ గాలిని చూసి భయపడ్డాడు. ఎప్పుడైతే భయపడ్డాడో, తాను పిరికోడు కాదండి, అంతే అమాంతంగా మునిగిపోనాకి వెళ్ళినప్పుడు అమాంతంగా పట్టుకున్నాడు. అలాగే పేతురు కూడా సాక్ష్యం ఇచ్చాడండోయ్. ఏమని? వెండి బంగారములతో నన్ను యేసయ్య రక్షించలేదు కానీ తన అమూల్యమైన రక్తము చేత నన్ను శుద్ధి చేశాడు, నన్ను రక్షించాడు. నేను నా సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటా. పౌలు అంటాడు, నన్ను బలపరచువానందు నేను సమస్తమును చేయదును. ఎవరి సాక్ష్యము వారు సంపూర్ణంగా విధేయులై అన్నీ ముందుకు వెళుతూ ఉంటారు. అలా సంపూర్ణమైన జీవితాన్ని సమర్పణ చేసుకుని పౌలు తన బలపరిచువాని యందు నేను సమస్తమును చేయగలనని ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో తన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము, నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుతురు. ఇప్పుడు ఆయన వెళ్ళి గుడారాలు వేసుకుని, ఆ గుడారాలు వేసుకున్న కడల్లా సాక్ష్యంగా బ్రతికి, ఇప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రిగా, మనందరికీ మాదిరిగా ఇప్పుడు కూడా అబ్రహాముని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నిటి యందు నిరీక్షించుకుని వెళ్తూ ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు అనేక
ఆటంకాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుంది? భ్రమపరుస్తూ ఉంటుంది. అలా భ్రమపరిస్తే భయపడిపోలా? ఒక మనిషి సున్నా అయిపోయాడంటే అతన్ని చూసి ఏళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏళన చేస్తూ 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 చేయని, ఎంతని చేస్తావు నువ్వు? ఎంతని ఏళన చేస్తావు? నీకు మనస్సాక్షి ఉంటే గాయాలు మాన్పుతావు. మనస్సాక్షి లేకపోతే అపవాది కూడా ఏం చేస్తాడు? ఆ కొట్టిన కాడే కొడతాడు. వాడి పని అది. వాడు పాపముని ఇష్టం ఉన్న వాళ్ళని లాక్కుంటాడు. వాడి పని వాడు చేస్తాడు, కరెక్ట్గా చేస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు. ఏళన చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు ఏళన చేస్తూనే ఉంటారు. అంటే నా పై చెయ్యి ఉంది కదా, నా చెయ్య పైన ఉంది కదా, హైయెస్ట్ బిగ్గెస్ట్ మ్యాన్ కదా అని బహుగా గర్విస్తూ ఉంటారు. దేవుని ఆశీర్వాదం పిల్లలకే ఉండాల. నీటి బుడగ లాంటి మన జీవితాలు ఇవి. నీటి బుడగ లాంటి జీవితాలు. ఒకరిని చూసి ఎప్పుడు కూడా ఏళన చేసేవాడు ఆశీర్వదించబడడు. ఇక్కడ చూడండి, వాక్యం ఎంత పుష్కలంగా, నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురని దేవుడు బిరుదిచ్చేసాడు అబ్రహాంకి. ఎలియా, నీకు సావు లేదు అని బిరుదిచ్చాడు. కానీ ఏలియా భయపడలేదా? యెజబెల్ అంటే భయపడ్డాడు కదా. మళ్ళీ తాను బలపడ్డాక, తాను స్టాండ్ తీసుకున్నాక, సమస్తమును చక్కబెట్టి తాను దేవుని స్వరమిని నేను వెళ్ళాడు. ప్రతి ఒక్కరికి స్టాండ్ ఉంటుంది. దేవుడు అన్ని జనులకి ఆశీర్వాదము ఇచ్చాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనము ఒకసారి సున్నా అయిపోతున్నాము అంటే దీనత్వం కావాలా, తగ్గింపు కావాలా? ఎప్పుడు తగ్గించుకుంటావో, ఓర్పు ఎప్పుడు ఉంటుందో అప్పుడు దేవుని ఆశీర్వాదం మనకుంటుంది. ఎందుకంటే తాను నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుతురు. ఎంత గొప్ప మాట అండి. ముఖ్య స్నేహితుడండి. దేవుడు అబ్రహాముకి స్నేహితుడు. అబ్రహాంకేనా? ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్నేహితుడు. ఎంత కష్టమైనా రాని, ఎంత ఇరుకైనా రాని, ఎంత ఇబ్బంది అయినా రాని, దావీదు కూడా రబ్బా పట్టణాన్ని జయిస్తూ ఉన్నప్పుడు తాను చేసిన నిర్లోకం ఏంటంటే చాలా భయంకరమైన నిర్లోకం చేశాడు. అది ఎక్కడైనా ఉందేమో, మనల్ని మనం చూసుకుంటే, వాక్యంలో కడుక్కుంటే బాగుంటుందేమో. చూడండి, నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు. ఎప్పుడు అబ్రహాంకి ఎప్పుడు ఈ మాట చెప్పాడంటే స్నేహితుడిగా. అబ్రహాం విశ్వాసం, మన విశ్వాసం, అందరూ మనిషి విశ్వాసం ఒకటేనండి. ఆయన అంటే అబ్రహాం అంటే అలా ఉంటాడో ఇలా ఉంటాడో ఏమీ కాదు.
ఇక్కడ బైబిల్ వాక్యం క్షుణ్ణంగా చెప్తుంది. దావీదు తాను గర్విష్ఠయ్యాడు, పాపానికి వడగట్టాడు. దావీదు శరీరంతో పాపం చేశాడు, కానీ ఇప్పుడు కళ్ళతో, మోహపు చూపుతో చూస్తేనే పాపం. ఇలాంటి రోజుల్లో కృప మనల్ని ఆవరించి, ప్రేమ, దయ, దాక్షణ్యాలు మనలతో కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకండి అహం, అసూయ, హేళన? ఏదో సేవకులు బతుకుతారు, ఆ సేవకుల కోసం ఎందుకు? వద్దండి. దేవుడు వాగ్దానం చేశాడు, నీ యందు అన్ని జనులు ఆశీర్వదించబడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం దేవుణ్ణి నమ్మినాడు, అతనికి నీతిగా ఎంచబడిన అన్న తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎంత సమాధానం ఇచ్చావయ్యా, శాంతినిచ్చావయ్యా, కృపనిచ్చావయ్యా, దయనిచ్చావయ్యా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పావు తండ్రి, నీ కృపలో భద్రపరిచావు తండ్రి. మీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.